నేనైతే రోటి పచ్చడి చేస్తున్నాను, బీరకాయ రోటి పచ్చడి. హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే అందరు ఎలా ఉన్నారు? వీడియో పెట్టకైతే చాలా రోజులు అవుతుంది. ఇక మా ఆయన అటు ఇటు ఉండడం వల్ల అయితే వీడియోలు అయితే సరిగా పెట్టలేకపోతున్నాం. మా ఆయన షాప్ లో ఉండి ఇక పిల్లల్ని అటు ఇటు స్కూల్ కి షాప్ నడపడం వల్ల అయితే వీడియోస్ అయితే కరెక్ట్ పెట్టలేకపోతున్నాం. మమ్మల్ని అయితే క్షమించండి. ఇక వీలున్నప్పుడల్లా వీడియో తీసి పెడుతున్నాం అన్నమాట. చాలా మంది అంటున్నారు వ్లాగ్స్ అయితే పెడతలేరు అక్క అని. దీని వల్లనే వ్లాగ్స్ పెడతలేము అనమాట. ఇక్కడ కాసిన బీరకాయలతోటి బీరకాయ చట్నీ అదే రోటి పచ్చడి. మా పిల్లలు అయితే ఈరోజు స్కూల్ కి పోలేదు, సండే అన్నమాట. ఇంట్లోనే ఉన్నారు. ఇది రుతిక బాబా స్నానం చేసింది కానీ చేయనట్టున్నది. హాయ్ చెప్పడా స్కూల్ కి పోతున్నా లేదా చెప్పాను. స్కూల్ పోతున్నా ఇటు చెప్పు, తిరిగి చెప్పు. ఏ స్కూల్ పోతున్నావు? సెంటిమెంట్ స్కూల్ పోతున్నావా? ఏ క్లాస్ ఏ క్లాస్ నువ్వు చెప్పావు మరి? ఏ క్లాస్ నువ్వు? క్లాస్ ఏది? ఎల్కేజీ. నువ్వు పోతున్నావా? రోజు డైలీ పోతున్నారు. ఇక నేను ఇక్కడ నుంచి అయితే ఇలా డ్రాప్ చేస్తున్నా, తీసుకెళ్ళి అక్కడికైతే ఆటో మీద పంపిస్తున్నాము. మా అమ్మ అయితే ఏం ఇచ్చింది, నేను నూరుతా అన్నది కానీ ఇక మా అమ్మ అయితే వేరే పనిలో ఉన్నది. మళ్ళీ చేనిపోవాలని నేనే నూరుకుంటాను మెల్లగా. హీరో ఏం చేస్తాండి? పడుకొని ఉన్నాడు. నేను ఇప్పుడు వచ్చినాయిగా. మా బుడ్డోడు అయితే పడుకొని ఉన్నాడు. మా ఆయన చూడండి హీరో అంటున్నాను. ఇక్కడ ఉండే బీరకాయలు ఒక్కటే తెంపిన, పెద్ద ఉండే అది తెంపేసి రేపు వీళ్ళకి కూర అవుతుంది, మరి ఇలా చట్నీ చేసుకుందామని ఇట్లా అయితే నూరుకుంటున్నాను. అయిపోయింది. మెల్లమెల్లగా అయితే ఇక పనులు అయితే స్టార్ట్ చేసిన అనమాట. నా పనులు చేసుకోవడం, మా బుడ్డోడి పనులు చేసుకోవడం. ఇక డెలివరీ అయిపోయిన తర్వాత ఇక కొన్ని రోజులు అయితే రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడైతే ఇక మెల్లమెల్లగా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నా అనమాట. నా పనులు నేను చేసుకోవడం, పిల్లల పనులు చేయడం, వాళ్ళని రెడీ చేయడం, పెద్ద పెద్ద పనులు ఏం చేయట్లేదు. ఇక వంట చేయడం ఇలాంటివి అయితే చేస్తున్నా. ఎట్లా ఇంటికి పోయేది ఉన్నది అనమాట. అందుకోసమే ఇక ఇంటికి పోయిన తర్వాత మా ఆయన హెల్ప్ చేస్తాడు అని ఇక్కడ అయితే ఇక్కడ అయిపోయింది. మిక్సీలో నూరితే మెత్తగా అవుతుంది. ఆ మిక్సీ ఖరాబ్ అయి ఉన్నది అనమాట. అందుకోసమే దీంట్లో అయితే నూరుకున్నా. మా ఆయన తొందరగా వస్తే పట్టించేదేమంటుంది కానీ తొందర రాలేదు. పెన్సిల్ తెచ్చిన ఆమెకి తీసుకొచ్చి ఇచ్చి ఆడుకుంటాను. రాయి అంటే పెన్సిల్ లేదనమాట. వేరే ఆప్షన్ లేదు, పెన్సిల్ లేదు. కోతి వచ్చింది. కోతులు మా ఊర్లోనే కాదు అన్ని ఊర్లలో ఉన్నాయి. ఇగో నిన్న అయితే 2 యాపిల్ ఉండే అయితే తీసుకెళ్ళింది. టేస్ట్ చూడు చూడు ఇట్లా ఊరుకడా ఊకుతాడు. అది చూస్తాడు చూస్తాను. అయిపోయింది. మంచిగా ఉందా? అన్నం అక్కడే తింటా అన్నది గట్టిగానే వేసింది. ఎవరు? ఒకరు పప్పు తిన్నారట, ఒకరు బెండకాయ తిన్నారట. ఇంట్లో అయితే అన్ని తింటారు, ఇక్కడ మాత్రం ఇక కొంచెం మారం చేస్తున్నారు. ఎందుకంటే నాడించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. కొద్దిగా అన్నం తిన్నాడు, ఇక అన్నం తిందాం. అన్నంలో కలిపి కూడా స్కూల్ లేని రోజు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. లేకుంటే ఉరుకులు పరుగులు. మా అమ్మకైతే బాగా కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనమాట. చేనిపోవాలా అటుపోవాలా. ఈరోజు అయితే అక్కడి పండుగ చేస్తున్నారు, ఇంట్లోనే ఉంటది అనుకుంటా. వర్షం వస్తే యూరియా డిఏపి వేయడానికి వెళ్తారు. ఈరోజు వర్షం రాలేదు, నిన్న అయితే బాగా వచ్చింది. మా బుడ్డోని చూపిస్తారని. మా బాబు అయితే ఇక్కడ పండుకున్నాడు. వచ్చే పండుకుంటాడు, ఇక లేస్తాడు. మా ఆవిడైతే ఆయన పండుకున్నప్పుడే అన్ని పనులు చేసుకుంటుంది. తిన్నా లేదా ఏమన్నా? తాలింపు రెడీ చేసి పెట్టుకున్నా అనమాట.
చెప్పు మమ్మీ ఇయ్యాలనా అన్నం తిందా మాకు ఈ ఆటలు అట్లా ఇయ్యకు తినని తిను అన్నమే ఓకేనా మా వాళ్ళు అయితే అన్నం తింటారు ఎట్లున్నా చిన్న బీరకాయ చట్నీ టిఫిన్స్ తోట అయితే మంచిగా ఉంటది మా ఆయన ఎక్కిరిస్తూ చెప్తాడు మంచిగా చెప్తాడు నాకు అసలు అర్థం కాదనమాట బుడ్డోడు ఏడు ఉంటాడో వీళ్ళు కూడా ఆడనే కూర్చొని తింటారు కృతిక అయితే ఏంటంటే ఆడ ఏడ పండుకొని ఉంటాడో ఏడ ఆడుకుంటా ఉంటాడో అక్కడనే కూర్చుంటది అనమాట ఈమె కొంచెం సైలెంట్ చిన్న గిన్నె తీసుకురా పోట అంబలు తాగుతుందట మా అమ్మాయి తీసుకుంటుంది నీళ్ళు తెస్తుందేమో ఆడెక్కడ కూర్చుంటే అక్కడే ఉంటది ఎక్కడ పడుకుంటే అక్కడే లేపుదామా ఎప్పుడు లేపుదామా పొద్దున్న లేస్తే ఎప్పుడు లేపుదామా ఏం చేద్దామా ఎట్లా ఏడిపిద్దామా అని అంటారనమాట అట్లా చేస్తారు చాలా మంది అయితే కామెంట్ చేసిండ్రు ఎవరిలాగా ఉన్నారంటే సేమ్ మీ చిన్న పాప లాగానే ఏవో చూడండి సేమ్ మీ చిన్న పాప లాగానే ఉన్నాడని చాలా మంది కామెంట్ చేసిండ్రు మా చుట్టాలల్లో కూడా చాలా మంది అలానే అంటున్నారనమాట ఇది మా కృతిక పాపది ఈ నెట్ అక్కడ ఒకటి కొత్తది ఉన్నదన్నమాట ఇక అటు ఇటు చేసి లేపిండ్రు ఇల్లు ఏంటి అంటారు జోల పాట పాడతారు నో 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 ఇక లేస్తాడు మా ఆవిడ పట్టుకుంటే కొద్దిసేపు అదిగా పాలు పట్టబడుతుంది అని ఏమని బేటా ఇటు చూడు ఇటు చూడు నచ్చినా ఇటు చూడు ఇటు చూడు చూడు ఇటు చూడు ఇటు చూడు నిద్ర మత్తులో ఉన్నావా ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు కొద్దిసేపు ఇంకో ఇగో 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 ఇటు ఇటు చూడు అక్క పిలుస్తాను అక్క పిలుస్తాను చూడు అక్క పిలుస్తాను పాలు పట్టు మొత్తుకుంటాను ఇక ఏడుతాడు ఇక ఆవిడకైతే నేను తినిపిస్తే ఇగో మా పాప కూడా నా బుద్ధ తినంటాంది ఆమె నా తినుడే కాల కంప్లీట్ మళ్ళీ నా తినంటాంది నువ్వెందుకు పెడతావు ఎవరావు నాకు నేను పెడతాను ఎందుకు పెడతావు వాడైతే లేచిండు బాగా తాగిండు ఇక అట్లా పట్టుకుని ఉంటే మంచిగా ఆడుకుంటారు ఇక ఏం చేస్తున్నారా ఇటు చూడు ఇటు చూడు ఇటు ఇటులే ఇటు అటం లేను ఇంకా సరిగా ఏమంటారు అది ఏమంటారు చిన్న ఏర్పాటు చేయడు మంచిగా ఏర్పాటు చేస్తాడు పిలుస్తే అటు ఇటు చేస్తాడు ఏంది అటు ఇటు తిప్పుతాడు మేడ అటు నుంచి ఇటు చేస్తాడు చూడండి మా ఆయన సంబలిస్తే నేను కూడా తాగుతాను తీసుకున్నది ఆమె తాగుతుంది కూర అస్సలు వేసుకొని తింటలేదు అది చట్నీ తింటాను కావాలి అన్నం ఇవ్వాలనా చట్నీ తింటావా అన్నం తినలేమా అంతేనా లాస్ట్ తినిగా మావిడకి ఏంటంటే ఎక్కువ కూర కలిపి తినబెట్టద్దని మావిడకి 4 బుక్కలు పెట్టినాయి అంతే అంట ఇక నేను పెడితే ఈమె పెడతా అంట కల్పిస్తా ఇటు పెట్టి నేను పెడతా ఇటు పెట్టు ఆడబెట్టు ప్లేట్లో ప్లేట్లో పెట్ట పట్టినావు ఇక మనం తింటా పెట్టు ఈడబెట్టు నేను కలుపుతలే గామన పెడతాను నేనేం చేయాలా చట్నీ ఎక్కువ కారం లేదు అందుకోసమే తింటాను మంచిగా కారం చేయలేదు తింటాడు కారం ఉంటే తినకపోతున్నాయి ఎక్కువ కారం తినద్దు కదా ఎక్కువ కారం తింటలేను వీడైతే మంచిగా ఆడుకుంటాను ఇట్లా అట్లా పట్టుకుంటే ఎంతసేపు అని ఉంటాడు ఆయన తిను నీకేమైంది ఏమద్దా తినేసి పెట్టినా బేడా చట్నీ వేసి నీకు పిచ్చిగా చూడండి మా అమ్మ అయితే ఇక తులసమ్మ దగ్గర దీపం పెట్టడానికి మొత్తం రెడీ చేస్తుంది బీరకాయలు అయితే వర్షం పడినప్పటి నుంచి మంచిగా వస్తున్నాయి 2-3 సార్లు అయింది కర్రీ అయితే తింటున్నాం మేము ఇక నా పత్తానికి బరాబర్ బీరకాయలు వెళ్తున్నాయి అనమాట ఇంకా చేనులల్లో ఇంకా వెళ్తలేవు చేనులల్లో అయితే
వంకాయలు. మా బుడ్డోడు అయితే ఏడుపు స్టార్ట్ చేసిండు మళ్ళీ. ఇక్కడ తోటకూర ఉన్నది లోపల, అక్కడ తోటకూర, ఇక్కడ బీరకాయలు, వంకాయలు అన్నమాట. మా తాత అయితే పట్టుకొని ఉన్నాడు. మా చైత్ర పాప ఆడిపిస్తాడు. గట్టిగానే ఏడుస్తాడు, అప్పుడే నవ్వుతాడు. మా తాత పట్టుకుంటే సైలెంట్ ఉంటాడు, కొద్దిసేపు ఏడుస్తాడు గట్టిగానే. మా పాప అయితే ఇట్లా ఆడిపిస్తాడు. అయితే పాప ఇదైతే మస్తు ఆడుకుంటాం ఇళ్ళతోటి. ఇటేమో తప్పెట్లు, ఇటేమో అది బ్యాండ్ మేళం లెక్క. ఈడేమో మంచిగా ఆడుకుంటాను. ఈ కోపం మొత్తం అంటే మొత్తం ఏడుస్తుంటాడు. మావాడైతే ఇప్పుడు అన్నం తింటాను. ఇక ఆట పాట బ్యాండ్ మేళం. భయపడ దగ్గర పెట్టకు, భయపడతాడు. 1 2 1 2 3 అంటున్నాడు అక్క. ఎగురుతావు. అక్క ఆడిపిస్తాను. అరే 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 అగో ఆవిడ కుట్ట భయపడతాడు. వాయించి మా బుడ్డోడు చూడండి, మా పండుకో చిన్న జోల పాట ఆడ ఏడుస్తాడు. జోల పాటిని పండుకుంటూ గమ్మదురు ఆడుకుంటాడు. పైకి లేస్తాడు. ఇప్పుడు లేస్తారు పైకి. ఎట్లేస్తావు తలని ఇట్లా లేపుతాడు. మా చైత్ర పాప అయితే మంచిగా పండుకుంటుండే ఇట్లా ఎత్తుకుంటే. పైకి లేస్తాడు. కాలు ఎటు పోతుంది. ఏడుపు స్టార్ట్ చేసి ఇట్లా పెట్టుకుంటే కప్పుకుంటాడు. ఇట్లా ఆడుకుంటా ఇట్లా చేసుకుంటూ ఉంటే కలుపుతాడు. ఇట్లా ఉండాలి. సదురుతా ఉండాలా అన్ని. ఇట్లా పడుతూ ఉండు నేను ఉంటా అంటాను. మా ఆయనకి ఈ రోజు ఫ్రీ టైం దొరికింది అనమాట. ఎత్తుకుంటే ఒక 5 నిమిషాలు ఎత్తుకుంటాడు, లేకుంటే అసలు ఎత్తుకోడు. ఈరోజు అయితే ఇక ఈరోజు మొత్తం మా ఆయన ఎత్తుకుంటాడు. ఇక కదా తిన్నా వాళ్ళేమో ప్రయాన్స్ గీకుతాండి. ఇక ఎక్కడ పోయింది? ఏమో ఆవులకు పొరక మేత అన్నమాట, దూడలకి. దీన్ని ఏమంటారు చిన్న? దీన్ని కంకలు ఉంటాయి కదా, దాన్ని పొరక. మేకలకు దూడలకు అన్నమాట. అమ్మ బట్టలు మొత్తం ఉతికిందట, ఊళ్ళో వేసింది. అది పడుకుంటాడా? అప్పుడే ఉన్నాడు అట్టిగానే యాక్టింగ్ మంచి సైలెన్స్ అన్నమాట. వీళ్ళైతే మొత్తుకుంటారు. ఏం చేస్తాండ్రు ఇద్దరు కలిసి? నీ కాదు తెచ్చింది డాడీ. ఎవరి కాదు తెచ్చింది? చైతు అవి ఏ కలర్స్ ఉన్నాయో అవి ఆమెను కొట్టిపించు. నువ్వు కొట్టకు కలర్స్, ఆమెను దిద్దిపి. ఇంకొక కలర్ ఎటు పోయిందంట. ఏది? అదే ఈ కలర్ వైలెట్. ఇండియానా? ఒక ఆమె ఇండిగో అంటది, ఇంకో ఆమె ఇండియా అంట. మా చేతి పాప నేను చేసిన అనమాట. ఇది మొత్తం అంగడంగడి చేసింది, మంచిగా చేసిన. ఇప్పుడేమో అంగడంగడి చేసి అక్కల సౌండ్ వినిపిస్తా. మా తాత ఆడ పడుకొని ఉన్నాడు, మా నాన్న లోపల పడుకుంది అనమాట. గ్రీన్ కలర్, పింక్ కలర్.
డెలివరీ అయిపోయిన తర్వాత అయితే చాలానే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అవుతున్నాననమాట. 1 మంత్ లాగా చాలా స్ట్రగుల్ అయిపోయాను. ఎందుకంటే జ్వరం వచ్చింది, కడుపు నొప్పి లేసుడు, 15 రోజులకు 15 రోజులకు 10 డేస్‌కి అట్లా అయితే చాలా ఇష్యూస్ అయితే అయ్యాయన్నమాట. మీతో అయితే అన్నీ షేర్ చేసుకుంటాను. ఒక లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. చాలామంది పప్పులు ఇవన్నీ అంటున్నారనమాట. కింద కూర్చోవద్దు అట్లా అని చెప్తున్నారు. డాక్టర్ అయితే పప్పులు తినొచ్చు, అన్ని పప్పులు కాదు, కొన్ని కొన్ని ఉంటాయి కదా అవి మాత్రమే తినొచ్చు అని చెప్పింది. డాక్టర్ అయితే అన్నీ తినొచ్చు అని చెప్పింది, కానీ మన వల్ల అయితే తిననియ్యరు కదా, పథ్యం ఉండవు అని చెప్తారు. పథ్యం అయితే ఉంటున్నాను, కానీ కొన్ని కొన్ని అయితే నేను తింటున్నానన్నమాట. దానికి కూడా ఒక వీడియో చేస్తాను. ఒక అక్క అయితే కామెంట్ చేసింది, మీరు డెలివరీ అయిన తర్వాత అయితే ఎన్ని రోజులకు పని స్టార్ట్ చేసింది అన్నారు. అదైతే మన బాడీని బట్టి ఉంటుందన్నమాట. కొందరి బాడీ అయితే చాలా వీక్గా ఉంటుంది, కొందరు స్ట్రాంగ్గా ఉంటారనమాట. దాన్ని బట్టి పనులు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అన్నీ ఇట్లా బరువులు ఎత్తడం అవేం పనులను అయితే నేనేం చేయట్లేదు. వంట చేయడం కానీ, పిల్లల్ని రెడీ చేయడం కానీ, నా పనులు నేను చేసుకోవడం కానీ, కొన్ని బోల్ తోమడం కానీ అట్లాంటి పనులు అయితే చేస్తున్నాను. ఇట్లాంటి బట్టలు ఉతకడం, నీళ్ళు మోయడం అలాంటి పనులు ఏమి ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నానంటే ఇంటికి పోయినాక ఒకేసారి చేయాలంటే చాలా కష్టం అవుతుందన్నమాట. మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తే మనకు కూడా తేలికగా ఉంటుంది. అందుకోసమే పనులు అయితే మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకున్నాను నేను. ఇక దగ్గర దగ్గర ఇక పనులు స్టార్ట్ చేసి 2 వీక్స్ అయితే అవుతుంది. ఇక చాలామంది పనులు చేయొద్దు అని మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటున్నారు. కానీ ఇక ఒకేసారి చేయడం అంటే చాలా కష్టం అవుతుంది. సర్జరీ అయింది కదా, నీకు మళ్ళీ కడుపు నొప్పి లేస్తుంది, అది లేస్తుంది అని చెప్తున్నారు. కానీ మనది మనం హెల్త్ చూసుకుంటూ పనులు చేసుకోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. మా 2 పాపలప్పుడు కూడా నేను ఎర్లీగానే పనులు స్టార్ట్ చేసుకున్నాను అనమాట. తర్వాత బరువులు ఎత్తడం కాకుండా చిన్న చిన్న పనులు అయితే మనది మనం చేసుకోవచ్చు. చూడండి, అట్లా ఎత్తుకుంటే అలా పడుకుంటాడు అనమాట. అలా కళ్ళు తెరుస్తాడు, ఒక 5 నిమిషాలు కళ్ళు తెరుస్తాడు, 5 నిమిషాలు పడుకుంటాడు అని చూపెట్టు. ఇట్లా ఇట్లా పారెత్తాడు, పండుకుంటాడు, కొద్దిసేపు పడుకుంటాడు, కొద్దిసేపు లేస్తాడు అనమాట. మొత్తం మబ్బు మబ్బై ఉన్నది. మా ఆయన చాలాసేపు ఈరోజు ఎత్తుకున్నాడు అనమాట. లేకుంటే యాక్చువల్లీ ఎత్తుకోడు, ఎందుకంటే గజిబిజి గజిబిజి అనమాట. మొత్తం పొద్దున చాలాని తీసుకెళ్ళాలా, మళ్ళీ వచ్చి అన్నం తిని షాప్కి పరిగెత్తాలా. ఈ బిజీ బిజీ లైఫ్లో ఇన్ని ఎత్తుకోవడమే మా ఆయనకి పెద్ద టాస్క్ అయిపోయింది. ఈరోజు అయితే ఇక సండే కదా, ఫ్రీగా ఉన్నారని ఇట్టే వచ్చి ఉన్నారు. పండుకుంటాడు మంచిగా, అట్లా ఎత్తుకోవాలంటాడు. మంచిగా పండుకుంటాడు. మొత్తం క్లైమేట్ మొత్తం చల్లగా ఉన్నదన్నమాట. పొద్దున్న ఎండెళ్ళింది, ఇప్పుడైతే చల్లగా అయిపోయింది మొత్తం. వీళ్ళైతే అస్సలు వింటారు. చైతు నువ్వే క్రయాన్స్ మరి ఆమె కింద కింద ఎత్తదా? ఉయ్యాల పెడతా. ఉయ్యాలకి ఏం కరువు లేదు, 4 ఉయ్యాలలు ఉన్నాయన్నమాట. లోపల 2 బయట 2 ఉయ్యాలలు.